బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మళ్లీ చేరికలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. త్వరలోని 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో మరోసారి చేరికలపై జోరుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్, కేటీఆర్ వీళ్ల పక్కనే ఉండే ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ మారే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు అనే దాని మీద ఇప్పుడు చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ కావాలని మైండ్ గేమ్ ఆడుతోందా, లేకపోతే నిజంగానే చేరికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టిందా? హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యేల వైఖరి మారుతుందా? ప్రస్తుతం ఇవే చర్చ జోరందుకుంటోంది. ఇప్పటికే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు 10 మంది ఎమ్మెల్యేలు. ఈ అంశానికి సంబంధించి కూడా ఇంకా ఆ లీగల్ ఇష్యూస్, ఆ లీగల్ బ్యాటిల్ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ చేరికలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్. త్వరలోని మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు మరొకసారిగా సంచలనంగా మారాయి. మరోసారి చేరికలపై జోరుగా చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ వీళ్ల పక్కనే ఉండే ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ మారే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు అనే దాని మీద ఇప్పుడు చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ కావాలని మైండ్ గేమ్ ఆడుతోందా అంటూ కూడా ప్రచారం మొదలైంది. నిజంగానే చేరికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టిందా, అంత సీరియస్గా ఉందా అంటూ కూడా మరొక చర్చ జోరందుకుంటోంది. అయితే హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యేల వైఖరి మారుతుందా అనే అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ జోరందుకుంది. ఇలా ఇప్పటికే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి చర్చ జరుగుతున్న వేళ మరి ఈ అంశం పీక్స్కి వెళ్ళిన సందర్భాన్ని చూసాం. బీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకుంది. ఈ జంప్ జలానికి సంగతి చూస్తామంటూ కూడా చెబుతోంది. అటువంటి సందర్భంలో మరి 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, మహేష్ కుమార్ గౌడ్ అంచనాలేంటి? అంటే హైకోర్టులో మొన్న వచ్చినటువంటి తీర్పుకు సంబంధించి కాస్త ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎందుకంటే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు 3 నెలల లోపల పార్టీ మారినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. స్పీకర్ కు సూచిస్తూ స్పీకర్ టేబుల్ పైన వీటికి సంబంధించినటువంటి ఆదేశించాలనేటువంటిది. అయితే దీనిపైన అసెంబ్లీకి సంబంధించినటువంటి కార్యదర్శి నరసింహాచార్యులు ఆయన హైకోర్టుకు వివరణ ఇచ్చారు. దానిలో వివరణ ఇస్తూ స్పీకర్ కు విస్తృత అధికారాలు ఉంటాయి, ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. గతంలో ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ కి సంబంధించినటువంటి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండింది. ఎందుకంటే అప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తర్వాత తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, ఈ ముగ్గురు మొదట పార్టీ మారారు. కాబట్టి ఆ ముగ్గురి పైన అనర్హత వేటు వేయాలనేటువంటిది బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఎమ్మెల్యేలు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తో పాటు ఇంకా మరికొద్ది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి సింగిల్ బెంచ్ ను ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే దానికి హైకోర్టుకు అప్పీల్ చేయడంతో నరసింహాచార్యులు వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అంటే ఈ స్పీకర్ తగు సమయంలో నిర్ణయం తీసుకోవాలనేటువంటి తీర్పు వచ్చింది. ఆ తీర్పు సారాంశంతో బీఆర్ఎస్ కాస్త నైరాశ్యానికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాస్త కాంగ్రెస్ పార్టీకి కాస్త బూస్ట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే స్పీకర్ పరిధిలోనే ఉంది అంశం అనేటువంటి, స్పీకర్ ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, పరిశీలనలో ఉంది, పరిశీలించి త్వరగా నిర్ణయం తీసుకోవాలనేటువంటిది ఇవ్వడంతో మరొక్కసారి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో, కేటీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారనేటువంటి ఒక కామెంట్ చేశారు. కాకపోతే సచిన్, ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియాలో పార్టీ మారేటువంటి సిచ్యువేషన్ ఎంతమందికి ఉంది, పార్టీ మారే ఆలోచన ఎంతమంది ఎమ్మెల్యేలు చేస్తా ఉన్నారనేటువంటి కాస్త సందిగ్ధంగా ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి, అధికార పార్టీకి కాస్త ప్రతికూలతలు ఉన్నాయి. ప్రస్తుతం పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్న నేపథ్యంలో హైడ్రా కానీ, మూసీ కానీ, లగచర్ల ఘటన కానీ, నిరుద్యోగ అంశం కావచ్చు, జాబ్ క్యాలెండర్ అంశం కావచ్చు, 6 గ్యారెంటీల అంశం కావచ్చు, వీటన్నిటి ఉన్నాయి. ఇప్పుడు పార్టీ మారడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు అనేటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో ఒకవైపు ఉంది. కానీ మైండ్ గేమ్, పొలిటికల్ గా రాజకీయ పార్టీ నేతలు ఒక్కొక్క వ్యూహంతో ముందుకు వెళ్తారు. అందులో భాగంగానే ఈ పొలిటికల్ మైండ్ గేమ్ లో భాగంగానే కేసీఆర్, కేటీఆర్ తో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని, సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం టచ్ లో ఉన్నారని చెప్పడం వెనకాల ఇది పొలిటికల్ స్ట్రాటజీగానే భావిస్తా ఉన్నారు. ఎప్పటిలోపు పార్టీ మారే అవకాశం ఉంది, ఎప్పటిలోపు జాయినింగ్స్ ఉండొచ్చు అంటూ కూడా ఆయన అంచనా వేయడం జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సందర్భంలో 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా
శ్వేతపత్రాలు విడుదల చేస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విడుదల చేస్తే సెకండ్ టైం బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జరిగింది. ఆ సందర్భంగా కూడా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సపరేట్ గానే కూర్చుంటున్నారు. ఇటు కాంగ్రెస్ తో కానీ ఇటు బీఆర్ఎస్ తో కానీ వాళ్ళు సపరేట్ గా ఉండకుండా సపరేట్ గా ఆ 10 మందికి ప్రత్యేకంగా సీట్లు కేటాయింపు జరిగింది. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రారంభం కానున్నాయి డిసెంబర్ లో. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసుండొచ్చు అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. కేవలం శాసనసభనే కాదు, శాసన మండలి, శాసనసభ ఈ రెండు సంబంధించినటువంటి సభలు, ఉభయ సభలకు సంబంధించినటువంటి అధికార పార్టీ ఇటు ఎమ్మెల్యేలని అటు ఎమ్మెల్యేస్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తా ఉంది. మనం చూస్తాం ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డి కానీ, తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం మండలి చైర్మన్ కానీ కాస్త బీఆర్ఎస్ లైన్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు ఇటు ఆల్రెడీ మారినటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో కాస్త ఆపరేషన్ ఆకర్ష్ మరికొంతమందిని ఆకర్షించే దిశగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది పిసిసి మాటలు చూస్తే. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ కొట్టబోతున్నారా? ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. మళ్ళీ చేరికలపై దృష్టి సారించింది కాంగ్రెస్. త్వరలోని 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరోసారి చేరికలపై జోరుగా చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పక్కనే ఉండే ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ మారే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ కావాలనే మైండ్ గేమ్ ఆడుతుందా? నిజంగానే చేరికలపై కాంగ్రెస్ సీరియస్గా దృష్టి